అది కాదురా నేను చెప్పేది నువ్వు పొద్దున కుదరలేదు నాకు. లేదు లేదు, ఇవాళ సాయంత్రం ఖచ్చితంగా మూవీకి తీసుకెళ్తా నేను. నువ్వు కోపం తెచ్చుకోకు. కాదు అదిగా సార్. నమస్తే సార్. ప్రేమ పండుగ ఉన్నారా? ఒక్క నిమిషం బంగారం, ఈడెవడో వచ్చాడు, నేను మళ్ళీ చేస్తాను. ఏంట్రా అన్నతో పని? కొంచెం పర్సనల్ సార్. అబ్బా అంత పర్సనలా? అవును సార్, కొంచెం అర్జెంట్. దా అన్నా, మనోడికి నీతో ఏదో పని ఉందా సార్? గుడ్ ఈవినింగ్. బాగా ఎత్తుకున్నాడు. మరీ అంత వద్దులేరా, అన్నా అని పిలిచాలు. కూర్చో. అంటే కాలేజీలో చాలామంది లెక్చరర్స్ కూడా మిమ్మల్ని సార్ సార్ అంటారు కదా, అందుకని. లెక్చర్స్ అంటే వేరే జాతిరా, మనం స్టూడెంట్స్. నువ్వు అన్నా అని ఫిక్స్ అయిపో. సరే సార్. బా మళ్ళీ సార్ అంటావు, ముందు పాయింట్కి రా. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ప్రేమలో పడతాం ప్రకృతి సహజం నాయన. ఇంతకీ పాప పేరేంటో? ఏమని? ఏమంటే అనన్య మల్హోత్రానా? నార్త్ ఇండియన్ ఫిగరు, మన కాలేజ్ బ్యూటీ. కాలేజ్ ఏంటన్నా, మన సిటీలోనే అంత గొప్ప ఫిగర్ లేదు. తెలిసిలేరా, కానీ ఈడికి పైగా ఈడు ఫస్ట్ ఇయరు, ఆ పిల్ల ఫైనల్ ఇయరు. అదే కదా. నేను సచిన్ టెండూల్కర్ అంతా కావాలనుకున్నా. ఒరే నీ పర్సనాలిటీకి బ్యాట్ ఊపడం సంగతి అటుంచి అసలు లేపగలవా? అది ఎలా కుదరదు కాబట్టి కొంచెం పెద్ద అమ్మాయిని. ఓరి నీ ఇన్స్పిరేషన్ మీద ఏనుగు కాలేత్తా. ఏను కలదనా? డైరెక్ట్గా పోసిద్ది. నేను అన్నది పోయడానికి కాదు, తొక్కడానికి. అన్నా అన్నా ప్లీజ్ ప్లీజ్ అన్నా, నువ్వు ఎలాగైనా హెల్ప్ చేయాలన్నా ప్లీజ్ ప్లీజ్. ఒరే ఒరే నువ్వు ఆగరా అన్నా. ఆ పిల్లగాని ఇడికి పడిందంటే సిటీలో కుర్రాళ్ళంతా గుండెకి చస్తారన్నా. మన ఫ్యూచర్ కస్టమర్స్. అదేదో నిజంగా పడినట్టు చెప్తావేంట్రా? నీ టాలెంట్ మీద నాకు నమ్మకం ఉందన్నా, నువ్వు తలుచుకుంటే ఖచ్చితంగా పడుద్ది. నేను ఈడి కేసు డీల్ చేసి కర్మగాల ఆ పిల్ల ఇడికి పడితే జనాలకి హార్ట్అటాక్ వచ్చిపోతారు. మన బిజినెస్కి పెద్ద డ్యామేజ్. ఒకవేళ పడకపోతే నా రెప్యుటేషన్ తగ్గి మళ్ళీ బిజినెస్ డ్యామేజ్. అలా అని చెప్పి డీల్ రిజెక్ట్ చేస్తే ఓటమికి భయపడి యుద్ధం చేయకుండానే వెనకడిగేసిన సైనికుల్లా చరిత్రలో మిగిలిపోతాను. అహో మిక్కిలి సంకట స్థితిలో పడవేసితివి కదరా ఈశ్వరా. ఏంటి నా ఎంతసేపు ఆలోచిస్తున్నావు? నువ్వు ఉండరా, ఆలోచించేప్పుడు అన్న డిస్టర్బ్ చేయకూడదు. అహో ఎంతటి ఘోరాపరాధం కొడుగడితేని నా ఈ పాపనుకి పరిహారమే లేదా ఈశ్వరా? ఈడేంటి నన్ను ఇమిటేట్ చేస్తున్నాడు? కొంపతీసి డైలాగ్ గట్టిగా చెప్పేశానా? అబ్బా ఏంటిది, ఐడియాలే తట్టట్లేదు. అసలు ఈడికి ఈడే డ్రాప్ అయిపోయాడనుకో, అదిరిపోద్ది. సూపర్. అన్న ఎక్స్ప్రెషన్ మారిపోయింది, అన్న ఫేస్ వెలిగిపోతుంది. తమ్ముడు నీ పేరేంటన్నా? ఇంకా ఏమనుకోలేదనా? మీరు తమ్ముడన్నారు కదా, అదే ఫిక్స్ అయిపోండి. అడిగిన దానికి ఆన్సర్ చెప్పరా, ఎక్స్ట్రాలు వద్దు. అన్నకి న్యూమరాలజీలో టచ్ ఉంది, అందుకే అడిగాడు. ఓ సరే తమ్ముడు, నేను నీ కేసు టేకప్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. ఏమొద్దో ఏంటో, డెసిషన్ సరిగ్గా లేకపోతే పెద్ద పెద్ద నాయకులకే అంత్యక్రియలు చేసేస్తున్నారు మన దేశంలో. చూడు, నీకు ముందు కొన్ని బేసిక్స్ నేర్పించాలి. ఇంతకుముందు ఎవరినన్నా లవ్ చేసావా? నేను పుట్టిందే ఏం కోసం అన్నా? ఒక అమ్మాయికి లైన్ వేయడం పెద్ద కష్టమేం కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ వెరీ సింపుల్, యూ నో. యా ఐ నో. అబ్బో ఇంగ్లీషు. అయితే ఒకసారి మనం ట్రై చేసిన ఫిగర్ పడుతుంది చూడు, అప్పుడు స్టార్ట్ అవుతాయి కష్టాలు. తన గురించి చాలా తెలుసుకోవాలి, తెలుసుకొని గుర్తుపెట్టుకోవాలి. చాలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి పుట్టినరోజు 1992 జూలై 10. ఫేవరెట్ కలర్ పసుపు. వాళ్ళ అమ్మా నాన్న పెళ్లి రోజు మే 9, 1990. అన్నా చెల్లి తమ్ముడు అక్క ఎవరన్నా? అన్న చెల్లి అక్క ఎవరు లేరు, తమ్ముడు మాత్రం ఉన్నాడు. వాడి పేరు రాజ్ మల్హోత్రా. వాడు వైజాగ్ గీతం కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. వాడికి 6 భాషలొచ్చు. తన కుక్కపిల్ల? కుక్కపిల్ల 3 ఉన్నాయి, ఒకటి కాదు 3. ఒకటి బొచ్చు కుక్క, ఒకటి బొచ్చు లేని కుక్క, ఒకటి మచ్చల కుక్క. ఇదొకటేమో డాల్మేషన్, ఇదొకటి పగ్, ఒకటి పమేరియన్. ఇది పెద్ద ప్రశ్న. ఒరే ఇంత ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేసావురా? తీసుకోనా. ఏంట్రా ఇది? ఏమి హ్యాండ్ బుక్ అన్నా, సిటీలో అందరి దగ్గర ఉంది ఈ బుక్. ఇంత అన్యాయమా? ఆఖరికి పుట్టుమచ్చలు కూడా ఉన్నాయి కదరా.
నా రాజ్యంలో ఇంత అరాచకమా? ఇక లాభం లేదు. వీడికి ఏదోటి చేసి డ్రాప్ చేయించాలి. వీడికి మామూలు అస్త్రాలు సరిపోవు. ఇక మిగిలింది బ్రహ్మాస్త్రం. అన్నా ఏదన్నా ఒకసారి ఈ పుస్తకంలో అన్నీ రాశారు గాని ఒక్క పేరు మాత్రం మర్చిపోయారురా. ఏందన్నది? ఆ పిల్ల బాయ్ ఫ్రెండ్. అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడ్రా. ఎవరన్నా? నేనే. అన్నా నువ్వా? నువ్వెంత ఆవేశపడినా ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉంటే ఎలా పడుతుందిరా బామ్మర్దే? బామ్మరిద్దా? ఏందన్నా వరస మారింది? ఇదే అసలు వరుసరా. అన్నా ఏ అంటే ఏం చెప్తాం? ఇప్పుడు ఈడున్నాడనుకో, ఒక అమ్మాయిని లవ్ చేయకుండా ఒక అబ్బాయిని లవ్ చేశాడనుకో, వాడిని ఏమంటాం? తేడాగడంటాం. ఇంకా మా గాడే కాదంటాం. అక్కడికే వస్తున్నా. ఒక అబ్బాయి ఇంకో అబ్బాయిని లవ్ చేస్తే వాడు మొగాడు కాదంటాం. ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు వచ్చిందన్నా? ఒక అమ్మాయికి ఒక అబ్బాయి మీద ఏ ఫీలింగ్స్ లేవనుకో, ఆ అమ్మాయికి వేరే అమ్మాయి మీద ఫీలింగ్స్ ఉన్నాయనుకో, దాన్ని అమ్మాయి అనం కదా. అంటే ఆ పిల్ల ఆ టైపే.